అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం, ముస్లిములంతా ఉగ్రవాదులు కారు, కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే. ఈ విషయాన్ని గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని వాస్తవికతను కూడా గుర్తించే ప్రయత్నం చేద్దాం. గోమాత పేరుతో ముస్లింలను చంపేసిన, గుజరాత్ అల్లర్లలో ముస్లింలను తెగ నరికిన, మక్కా మసీదులో బాంబులు పెట్టి మారణ హోమం సృష్టించిన దానిని మీడియా హిందూ టెర్రరిజం అని ఎప్పుడూ చెప్పలేదు. ఇంకా అమెరికా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపై బాంబులు విసిరి కొన్ని లక్షల మంది అమాయక ప్రజలను చంపేసిన దానిని మీడియా అమెరికా చేసిన యుద్ధం అంటుందే తప్ప క్రైస్తవ ఉగ్రవాదం అని ఎప్పుడూ చెప్పలేదు. పాలస్తీనా, గాజా, సిరియాలపై యూదులు సాగించిన మారణ హోమాన్ని మీడియా అఫీషియల్గా ఇస్రాయెల్ సాగించిన పోరాటం అంటుందే తప్ప దానిని యూద టెర్రరిజం అని ఎప్పుడూ అనలేదు. వేల కొలది రోహింగ్యా ముస్లింలను దారుణంగా చంపేసినప్పుడు బుద్ధిస్ట్ టెర్రరిజం అన్న పేరు కూడా మనకి ఎప్పుడూ వినిపించలేదు. కానీ కొన్ని అమెరికా, యూరప్, ఇస్రాయిల్ పెంపుడు కుక్కలైన కొందరు ముస్లింల పేర్లు పెట్టుకుని ముస్లిం వేషాలు ధరించి తీవ్రవాదం చేస్తున్న కారణంగా ప్రపంచంలో ఏ మూల ఉగ్రవాద చర్య జరిగినా మరుక్షణమే మీడియా ఇస్లామిక్ టెర్రరిజం అన్న ఓ విచిత్రమైన పదాన్ని పరిచయం చేస్తూ జిహాద్ అంటే ఉగ్రవాదం అన్న రీతిలో క్రొత్త అర్థాలను ఇస్తూ ఉంటుంది. శాంతి ఉగ్రవాదం కూడా ఉంటుందా? ఇస్లాం అన్న పదానికి శాంతి అన్న అర్థం సైతం తెలియని మీడియా శాంతి ఉగ్రవాదం అన్న పదాన్ని కనిపెట్టడానికి మించినటువంటి ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఏముంటుంది మహాశయులారా, చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే సమాజంలో అహింస, అశాంతిని నిర్మూలించడానికి ఇస్లాం చెయ్యమంటున్న కృషి పేరే జిహాద్. జిహాద్ లక్ష్యం సమాజంలో శాంతిని స్థాపించడం మాత్రమే. చివరకు ఒక మనిషి తన మనసులో మెదిలే చెడు ప్రేరణలతో పోరాడటం కూడా ఇస్లాం పేర్కొంటున్న జిహాదే. ఈ విషయం తెలియని అధిక శాతం సామాన్య ప్రజలు నేడు మీడియా ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం అనే క్రొత్త పదాన్ని కనిపెట్టి ఏదైతే ప్రజలకు చూపుతుందో అదే వాస్తవిక జిహాద్ అన్న అపార్థంలో ఉన్నారనడంలో ఎంత మాత్రము కూడా అతిశయోక్తి లేదు. మీడియా కనిపెట్టిన ఇస్లామిక్ టెర్రరిజం అనే వింత పదాన్ని వినే సామాన్య ప్రజలు మటుకు పాపం ఇస్లాం టెర్రరిజాన్ని ప్రేరేపిస్తుందన్న అపోహకు గురైపోతూ ఉంటారు. కొందరికి ఆ అపోహ బాగా తలకెక్కి సోషల్ మీడియాలో ముస్లింలంతా ఉగ్రవాదులు కారు, కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే అంటూ చవకబారు మాటలు మాట్లాడుతూ డిబేట్లు కూడా చేస్తూ ఉంటారు. జిహాద్ అన్న పదానికి అసలు అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జిహాద్ అంటే టెర్రరిజం. ఇది నేటి మీడియా మాయలో చిక్కుకున్న అధిక శాతం మంది చేస్తున్న విమర్శ. అసలు జిహాద్ అన్నది జహదా అన్న పదం నుండి ఏర్పడింది. దాని యొక్క అర్థం శ్రమించడం, కృషి చెయ్యడం అని. ఇది తప్ప భయభ్రాంతులకు గురి చేయడం అని ఎంత మాత్రం కూడా కాదు. ఖురాన్ చెడును మారణాయుధాలతో కాదు, నీవు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు అని బోధిస్తుంది. 41వ అధ్యాయం 34వ ఆయత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేయమంటున్న జిహాద్ ఏమిటో కూడా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసినవాడు. సహీ ఇబ్నే హిబ్బాన్ 4862వ హదీస్. ఈ ప్రవక్త వారి ఉల్లేఖనం ప్రకారంగా జిహాద్ అంటే చెడు తలంపులతో, మనసుతో మనిషి చేసే అంతర్గత పోరాటం అని తెలుస్తుంది. పొరుగువాడు అతను హిందువైనా, క్రైస్తవుడైనా, ఏ వర్గానికి చెందినవాడైనా సరే ఆకలిగా ఉండి తాను మాత్రమే కడుపు నిండా భుజించేవాడు అసలు విశ్వాసే కాదన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాంటి ఉన్నత సోదర భావాన్ని బోధించిన వ్యక్తి తోటి సోదరులు అవిశ్వాసులైతే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయమని ఎలా చెప్పగలరు సోదరులారా? ఇక కొన్ని వాక్యాలు చూపి ఖురాన్ అవిశ్వాసులను చంపేయమంటుందని బురద జల్లే ప్రయత్నాలు కూడా చేసేవారు తెలుసుకోవలసింది అలాంటి ఆదేశాలు నిజానికి భగవద్గీత, బైబిళ్లలో కొల్లలుగా ఉన్నాయన్నది. కాబట్టి భగవద్గీత, బైబిల్ ఉగ్రవాదాన్ని బోధిస్తుందని మనం అనుకోవచ్చా?
వాస్తవానికి అప్పట్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో జరిగిన యుద్ధాలు కేవలం ధర్మాన్ని అణచడానికి, శత్రువులు కాలు దువ్వినప్పుడు దైవ ధర్మ పరిరక్షణ కొరకు చేసిన యుద్ధాలే తప్ప తమ తరపున అమాయకులపై చేసిన అన్యాయపు యుద్ధాలు ఎంతమాత్రం కూడా కావు. అవి భగవద్గీతలో ఉన్నా బైబిల్లో ఉన్నా కూడా ఇదే అర్థంలో తీసుకోబడతాయి. ఇక ముస్లిమేతరుల పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దౌర్జన్యం చేయమని చెబుతున్నారా? ఒకసారి చూద్దాం రండి. జాగ్రత్త, ఎవరైతే ముస్లిమేతరుల పట్ల క్రూరంగా కఠినంగా ప్రవర్తిస్తారో, వారి హక్కులను కాజేస్తారో, వారిపై అధిక భారం మోపుతారో, వారిని దోచుకుంటారో అలాంటి వారి గురించి ప్రళయ దినాన నేనే స్వయంగా దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాను అని తెలియజేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ముస్లిమేతరుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన ఆదేశం. వాస్తవం ఇదైనప్పుడు అవిశ్వాసులను చంపడం ద్వారా స్వర్గం ప్రాప్తిస్తుంది అంటూ ఉన్మాదపు మాటలు చెబుతూ ముస్లిం వేషాలు ధరించి మారణ హోమాన్ని సృష్టిస్తున్న ఉగ్రవాదులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు లేక ముస్లిములు ఎలా కాగలుగుతారు? వారు ఎంత మాత్రం కూడా నిజమైన ముస్లింలు కాదు. పైగా ఖురాన్ చెబుతున్నది ఏమిటంటే, హత్యకు బదులు హత్య కానీ లేదా కల్లోలాన్ని వ్యాపింపజేసినందుకు కానీ కాక మరే కారణం వలనైనా ఒక మానవుడిని చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే. ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు సమస్త మానవాళి యొక్క ప్రాణాలు కాపాడిన దానితో సమానమని దైవం ఖురాన్ గ్రంథంలో 5వ అధ్యాయం 32వ ఆయతలో తెలియచేయడం జరిగింది. కాబట్టి చట్టపరమైనటువంటి యాక్షన్ ద్వారా తప్ప మరి ఎవరిని ఏ కారణంగానూ చంపకూడదు. ఏ కారణం వలనైనా ఒక మానవుడిని చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే అని ఖురాన్ చెబుతుంది తప్ప ఒక ముస్లింను కాపాడినవాడు అని ఎంత మాత్రం కూడా చెప్పడం లేదు. అటువంటప్పుడు ఖురాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది, జిహాద్ పేరుతో ముస్లిమేతరులను చంపమంటుంది అన్న నేటి కొందరు సోషల్ మీడియా మేధావులు లేవనెత్తుతున్న నినాదాలు అర్ధరహితమైనవి కాదా మహాశిరారా? ఉగ్రవాదం చేస్తున్నది ముస్లింలే కదా అని వారు అంటూ ఉంటారు. మసూద్ అజహర్, ఆదిల్ అహ్మద్, మొహమ్మద్ అతీఫ్, అబ్దుల్ రషీద్, అబూ మొహమ్మద్ అల్ జులానీ వగైరా ముస్లింల పేర్లు తగిలించుకుని తీవ్రవాదం చేస్తున్న కొందరు పగటి వేషగాళ్లను చూడగానే వారంతా ముస్లింలే కదా, స్వచ్ఛమైన ముస్లిం పేర్లు పెట్టుకున్నారు, గెడ్డం టోపీలు కూడా పెట్టుకున్నారు, అల్లాహ్ జన్నత్ అంటున్నారు, అలాంటి వాళ్ళంతా ముస్లింలు కాకపోవడం ఏమిటి, ఇస్లాంకు సంబంధం లేకపోవడం ఏమిటి అన్నది ప్రస్తుతం చాలామంది చేసే వాదన. కొందరైతే కాస్త అఫీషియల్ ముస్లింలంతా ఉగ్రవాదులు అని మేము అనడం లేదు, కానీ ఖురాన్లో ఉన్న కొన్ని లోపాలను, ఉగ్రవాదం ప్రోత్సహించే విధంగా ఉన్న కొన్ని వాక్యాలను ఆసరాగా చేసుకుని మటుకు ఉగ్రవాదం చేసేవారంతా ముస్లిములే అని చిలక పలుకులు అఫీషియల్గా పలుకుతూ ఉంటారు. ముస్లిములు అంటే అసలు ఎవరు? ఇక నుండి ప్రపంచంలో మానవాళికి మార్గం చూపడానికి, వారి సంస్కరణ కొరకు రంగంలోకి తీసుకురాబడినటువంటి ఉత్తమ సమాజం మీరే, అనగా ముస్లిములే. మీరు మంచి చేయండి అని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు, అల్లాహ్పై విశ్వాసం కలిగి ఉంటారు. 3వ అధ్యాయము 110వ ఆయత్. ఈ ఖురాన్ వాక్యాన్ని బట్టి ప్రపంచంలో మానవులకు మార్గం చూపడానికి, వారి సంస్కరణకు రంగంలోకి తీసుకురాబడిన ఉత్తమ సమాజం ముస్లిములు తప్ప ప్రపంచ ప్రజలను హతమార్చేవారు ఎంతమాత్రం కూడా కాదు. ఒకవేళ ఎవరైనా ముస్లిం పేర్లు తగిలించుకుని వారి నియామక ఉద్దేశానికి వ్యతిరేకంగా ప్రపంచ మానవులను చంపే పనిలో పడితే వారు ముస్లిములు ఎలా కాగలుగుతారు? ఉదాహరణకు చైనా తాను తయారు చేసే కొన్ని డూప్లికేట్ ఎలక్ట్రానిక్ వస్తువులకు సోనీ అన్న పేరు తగిలించినంత మాత్రాన అది ఒరిజినల్ అసలైన జపాన్కు చెందిన సోనీ కంపెనీ వస్తువులుగా మనం ఎంచలేము కదా. ముస్లిం పేర్లు తగిలించుకొని ఉగ్రవాదం చేస్తున్న దుర్మార్గులైన ఈ డూప్లికేట్ ముస్లింల పరిస్థితి కూడా ఈ విధమైనటువంటిదే. ముందుగా ఉగ్రవాదం చేస్తున్నది ముస్లిములే కదా. ఇటువంటి వాదన చేసేవారు విశ్లేషణ చేసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇండియాలో ఉన్న ప్రధాన హిందూ సంస్థలైన బజరంగ్ దళ్, విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్లను అనగా ఈ సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారు, కానీ ఉగ్రవాదులంతా
హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా సోదర మహాశైలారా? గుజరాత్ మారణకాండలో దాదాపుగా 2000 మంది ముస్లిములను హిందువులు అతి దారుణంగా హతమార్చారన్నది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా? మీరే చెప్పండి. మక్కా మసీదులో బాంబు పేల్చింది హిందుత్వ ఉగ్రవాదులైనటువంటి స్వామి అసీమానంద, దేవేంద్ర గుప్తా, లోకేష్ శర్మ ఈ తదితరులందరూ ఉన్నారు. ఇది కోర్టు కూడా తేల్చి చెప్పినటువంటి వాస్తవం. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా ఈ విధంగా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా? గో రక్షక్ దళ్ చేసిన దాడుల నుండి మొన్న మధ్య గుడిలో పెట్టిన ఆసిఫాను సామూహిక అత్యాచారం చేసిన సంఘటనల వరకు హిందుత్వవాదుల చేతుల్లో అనేక మంది చనిపోయారు. దీనినే కాషాయ ఉగ్రవాదం, సాఫ్రాన్ టెర్రరిజం అని అంటారు. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా హిందువులే అంటే న్యాయంగా ఉంటుందా సోదర మహాశిలారా? పైగా ఈ దాడులన్నిటికీ కారణం భగవద్గీతలో యుద్ధం చెయ్యమనే ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టే కాషాయ ఉగ్రవాదం లేక హిందుత్వ ఉగ్రవాదం ఉనికిలోకి వచ్చింది. కాబట్టి హిందువులంతా ఉగ్రవాదులను ఉగ్రవాదులంతా హిందువులను మనం అనగలమా? అలాగే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో పాల్గొని కోట్లాది మందిని పొట్టనబెట్టుకున్నది 99% క్రైస్తవ దేశాలే. హీరోషిమా, నాగసాకి మారణ హోమం నుండి మొదలుకుని ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లపై బాంబుల వర్షం కురిపించి కొన్ని లక్షల మంది అమాయక ప్రజలను చంపేసింది క్రైస్తవ దేశమైన అమెరికానే. క్రైస్తవ మతస్థులు వీరు. కాబట్టి క్రైస్తవులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా క్రైస్తవులే అంటే ఏ విధంగా న్యాయమవుతుంది? పాలస్తీనా, గాజా, సిరియాలపై యూదులు సాగించిన మారణ హోమంలో లక్షల మంది అమాయకమైన ప్రజలు చనిపోయారు. కాబట్టి యూదులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా యూదులే అంటే న్యాయంగా ఉంటుందా చెప్పండి? పైగా ఈ దాడులన్నిటికీ కారణం బైబిల్లో యుద్ధం చెయ్యమనే ఆజ్ఞలు కోకొల్లలుగా ఉన్నాయి. కనుకనే క్రైస్తవ ఉగ్రవాదం మరియు యూద ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. కాబట్టి యూదులు క్రైస్తవులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా యూదులు మరియు క్రైస్తవులే అంటే న్యాయం జరుగుతుందా? వేల కొద్దీ రోహింగ్యా ముస్లింలను అతి దారుణంగా చంపడాన్ని ప్రపంచం మొత్తం చూసింది. కాబట్టి బుద్ధిస్టులంతా ఉగ్రవాదులు కారు కానీ ఉగ్రవాదులంతా బుద్ధిస్టులే అంటే న్యాయంగా ఉంటుందా? అసలు ట్విన్ టవర్స్పై దాడులు చేసింది ముస్లిములే కాదని, దానికి పరోక్ష కారకుడు స్వయంగా జార్జ్ బుష్ అని, ఆ రోజు ట్విన్ టవర్స్లో పనిచేసే దాదాపు 3000 మంది యూదులు సెలవు మీద ఉన్నారని, చచ్చింది మటుకు క్రైస్తవులని అసలు వాస్తవాలు అమెరికా యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఆధారాలతో సహా నిరూపించారు. ఇంతకు మించిన ఉగ్రవాదం ఇంకేమైనా ఉంటుందా? కానీ ఈ దారుణానికి మీడియా పెట్టిన పేరు ఇస్లామిక్ టెర్రరిజం. తమకు శత్రు దేశమైన సోవియట్ రష్యాకు పోరాడే ఆఫ్ఘనిస్తానీయులకు ఆయుధాలను, డబ్బును సరఫరా చేస్తూ అల్ ఖైదాను తయారు చేసిందే అమెరికా గూఢచారి సంస్థ CIA తప్ప అది ముస్లిం ఉగ్రవాద సంస్థ ఎంత మాత్రము కాదు. దానిని ముస్లిములు స్థాపించలేదు. అసలు అల్ ఖైదా అన్న పేరు మీద ఇస్లామియా సైన్యం కానీ టెర్రరిస్ట్ సంస్థ కానీ లేనే లేవు. అది కేవలం బుష్ ప్రభుత్వం తయారు చేసిన ఒక వ్యవస్థ మాత్రమే. 1979 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడే ఆఫ్ఘానీయులకు అమెరికా కొన్ని $100 డబ్బును వెచ్చించి అక్కడ ఉన్న ముస్లింలను వాడుకుంది. అందులో ఒకడే ఒసామా బిన్ లాడెన్. ఈ విధంగా అమెరికా తయారు చేసిందే అల్ ఖైదా. ఈ విధంగా అల్ ఖైదా నుండి ఈ మధ్య తయారైన ఐసిస్ మరియు పాకిస్తాన్లో తయారైన ఉగ్రవాదుల వరకు కేవలం ఉగ్రవాదాన్ని తయారు చేస్తుంది క్రైస్తవ దేశమైన అమెరికా. కానీ మత దురాభిమానంతో ఇస్లాంను అవమానపరుస్తూ వస్తుంది. ఇది క్రైస్తవ ఉగ్రవాదం కాదంటారా?
ఇలాంటి విషయాలు ఏమీ తెలుసుకోకుండా చరిత్రకు సంబంధించిన జ్ఞానం, ఇస్లాం ఖురాన్ల సందేశం యొక్క లోతైన అవగాహన లేకుండానే అంతా తమకే తెలిసినట్లు కొందరు అతి తెలివైన అమాయకులు ముస్లిములంతా ఉగ్రవాదులు కారు, కానీ ఉగ్రవాదులంతా ముస్లిములే అనేటువంటి చిలక పలుకులు పలకడం ఎంత అర్ధరహితమైన విషయమో కదా. కాబట్టి మీడియా సృష్టించిన ఇస్లామిక్ టెర్రరిజం అనే తెలివి తక్కువ అర్ధరహితమైన పదాన్ని పట్టుకుని ఇస్లాంను, ముస్లిములను ఉగ్రవాదంతో ముడిపెట్టడం, ఇస్లాంను ప్రజలకు ఒక బూచీగా చూపి తమ మత రాజకీయాలకు వాడుకోవడం, ఇస్లాంను కించపరచడానికి వాస్తవాలను వక్రీకరించడం వాస్తవానికి అత్యంత ఘోరమైనటువంటి అసలైన ఉగ్రవాదం ఇదే అవుతుందనే విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విషయాలను మీ ముందు ఉంచడానికి గల ప్రధానమైనటువంటి కారణం అసలు వాస్తవాలను మీ ముందు వివరంగా తెలియపరచడమే తప్ప ఏ ఒక మతవర్గంపై కూడా నిందలు మోపే ఉద్దేశం ఎంతమాత్రం కూడా కాదు. ఉగ్రవాదానికి, ఉన్మాదానికి ఏమాత్రము మతము లేదు. అది వ్యక్తిగతంగా వారు చేసినటువంటి పనులు మాత్రమే, వాటికి తగిన శిక్షను వారు తప్పక అనుభవించాల్సి ఉంటుంది. అది ప్రపంచంలో అయినా పరలోకంలో అయినా అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఏ విషయాన్నైనా పూర్వాపరాలు పరిశీలించిన మీదటే మనం మాట్లాడాలి తప్ప ఏ పరిశీలన లేకుండా గుడ్డిగా ఏ విషయాన్ని మనం ఇతరులకు చేరవేసే ప్రయత్నం కానీ, విశ్వసించే ప్రయత్నం కానీ ఎంత మాత్రము చేయకూడదు. ఈ సందేశాన్ని మాత్రమే ఈ వీడియో ద్వారా నేను మీకు ఇవ్వగలుగుతున్నాను. మీరందరూ కూడా ఉదార హృదయంతో విషయాలను అవగాహన చేసుకుంటారని, ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి వాస్తవాలను తెలుసుకుంటారని ఆశిస్తూ మీ సోదరుడు అబ్దుర్ రెహమాన్.